సూర్య రాష్ట్రంలో ఒక శుభ గడియలు రాబోతున్నాయని చెప్పాలి. ఎందుకంటే సబ్బండ వర్గాల కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయారిటీ ఇస్తుంది అనడానికి ఇదే ప్రత్యక్ష తర్కాణం. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యతను పాటిస్తుంది అనడానికి ఇవాటి రెండో దఫా క్యాబినెట్ విస్తరణ ప్రత్యక్ష తర్కాణం. ఈ రెండో దఫా విస్తరణలో మొదటగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా వాకిటి సీఎల్కి అవకాశం ఇస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పినారు. మరి కాసేపట్లో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోబోతున్న మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయబోతున్న గడ్డం వివేక్ వెంకటస్వామి గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఈ పొలిటిక్స్లో గుడ్ టైమ్స్ ఉంటాయి, బ్యాడ్ టైమ్స్ ఉంటాయి. మేము కూడా ఫస్ట్ టైం ఎంపీగా అయిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అందరు ఎంపీస్తో పాటు తెలంగాణ సాధించుకోవడానికి పార్లమెంట్లో ఆ రోజులలో నాకు ఒక అవకాశం వచ్చింది. నిజంగా ఆ రోజుల్లో కూడా మంచిగా పనిచేసి తెలంగాణ సాధనలో ఒక కీలకమైన పాత్ర వేయాల్సి. తర్వాత చూసినాం మనము ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన ఏదైతే నడిచిందో కేసీఆర్ ఆయన ఒక డిక్టేటర్ లెక్క వారు ప్రోత్సహించారు. వారు వ్యతిరేకంగా కూడా ఆ రోజులలో కొట్లాడి వారిని గద్దె దించే వరకు ఒక ఉద్యమం చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడము, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ సమయంలో ఈ మంత్రి కావడము ఇదొక అవకాశం అన్నమాట. ఎందుకంటే మా నాన్నగారు వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా బీద ప్రజలకు ఏదో ఒక పని చేయాలని ఎప్పుడు కూడా తపన ఉండేది. వారు ఎప్పుడు సేవలు బీద ప్రజలకు చేసేది. మళ్ళీ ఒకసారి నాకు ఒక అవకాశం, ఏదైతే మా నాన్నగారు ఎప్పుడు బీద ప్రజలకు చేశారో నాకు కూడా ఒక అవకాశం వచ్చింది ఈసారి. ఏంటంటే మీరు కాకా గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని రాజకీయాలకు వచ్చినారు. ఫస్ట్ టైం ఎంపీగా మీరు పార్లమెంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే తెలంగాణ ఉద్యమం చాలా క్రూషియల్గా ఉంటుంది, చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు ఉద్యమాల్లో కీలకంగా ఉన్నారు. పొలిటికల్ పార్టీస్ కన్సెన్సస్, రాజకీయ పార్టీలను ఏకీకృతం చేయడంలో కూడా మీరు చాలా కీలక పాత్ర పోషించినారు. మోర్ ఓవర్ బిల్లు పార్లమెంట్ హౌస్కి వచ్చిన సమయంలో కూడా మీరున్నారు. అంటే ఆ క్షణాలు ఇప్పుడు ఎట్లా కంపేర్ చేస్తారు? అంటే ఆ క్షణాలు మంత్రి పదవి ఈజ్ ఓన్లీ మంత్రి పోస్ట్ టు ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం అన్నమాట. కానీ తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకోవడము, నచ్చ చెప్పడానికి కేంద్రానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మొన్న కేసీఆర్ని గద్దె దించడానికి కూడా చాలా కృషి చేయవలసింది. సో ఇది ఈ డిలే అయింది క్యాబినెట్ ఎక్స్పాన్షన్, కానీ ఇదొక మంచి అవకాశం నాకు ప్రజలకు మళ్ళీ ఒకసారి సేవ చేయడానికి. సార్ అంటే కాకా గారిదేనా మీదేనా? మీ తనవంతా కూడా తెలంగాణ. ఎందుకంటే మీరు ఫస్ట్ పార్లమెంట్లో హౌస్లో మరియు అడుగుపెట్టిన మరుక్షణమే చాలా ఉద్యమం పీక్లో ఉండేది. ఉద్యమాన్ని మీరు కోఆర్డినేట్ చేయగలిగినారు. అప్పుడు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ అందరినీ కొంత కోఆర్డినేట్ చేయగలిగినారు. బిల్లు తేవడంలో చాలా కీలక పాత్ర ఉంది. బిల్లు టైంలో మీరు హౌస్లో ఉన్నారు. ఆ క్షణాలు ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే ఇవాళ మంత్రి అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చింది అనుకుంటున్నారా? ఈ ఫర్ మీ 2009లో ఎంపీ అయిన తర్వాత ఆ ఎంపీ టైము తెలంగాణ ఉద్యమము, తర్వాత కేసీఆర్ వ్యతిరేకంగా ఉద్యమము. సో ఈ జర్నీ ఏదైతే ఉందో 15 సంవత్సరాలు, ఇది ఒక డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఇండికేషను, ఫలితము ఈ మంత్రి పదవి రావడము. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట మంత్రి పదవి. ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ ఆ రోజులలో సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నప్పుడు సిమెంట్ స్కాండల్ అనుకోండి, పాల్మోన్ ఆయిల్ డీల్ స్కాండల్ అనుకోని ఇవన్నిట్లో చాలా పకడ్బందీగా పనిచేస్తారు. అప్పుడు ఎంత పెద్దవారైనా కానీ వారి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడము, మాకు వారి ఏదైతే పేరు ఉందో, ఒక ఇంటిగ్రిటీ, ఒక మంచితనం మా నాన్నగారిది ఏది ఉందో మళ్ళీ నాకు ఒక అవకాశం వచ్చింది. అదే మళ్ళీ రీప్లే చేయడానికి లెగసీ అనేది వస్తుంది సార్. కానీ కాకపోతే కష్టపడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చాలామంది కొంత లెగసీగా వస్తారు, తీసుకుంటారు. కానీ మీరు ఎంపీగా పనిచేసినారు, ఉద్యమంలో ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్యేగా వచ్చినారు. ఈ కష్టపడే తత్వం చూస్తే మీకు ఎట్లా అనిపించింది? అది కష్టపడే అంటే అదే చెప్పినాను, 15 సంవత్సరాలు ఈ పొలిటికల్ జర్నీ తర్వాత ఈరోజు మంత్రి పదవి రావడము మరి ఒక అవకాశం. మరి మన ఏదైతే మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఉందో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోవటానికి. ఎందుకంటే నేను ఒక ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెనర్, ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాను, మీడియా హౌస్ స్టార్ట్ చేశాను. ఎవరు ఊహించలేదు నిజంగా నేను నడుస్తాయా లేదా అనుకున్నారు. ఆ రోజులలో బ్యాంక్రప్ట్ అవుతానని అన్నారు, కానీ ఐ వాజ్
ఒక అచీవ్మెంట్ అయింది. పాలిటిక్స్లో కూడా మంత్రి పదవి తర్వాత ఆ మంత్రి పోర్ట్ఫోలియోకి ఒక మంచి పేరు తెచ్చుకుంటే డెఫినెట్లీ నాకు సాటిస్ఫై. మీరు కూడా ఆర్థికంగా తర్వాత రకరకాల నష్టపోయినారు సార్. అంటే మీడియా హౌస్ని టార్గెట్ చేసినారు, మీ వ్యాపారాలు టార్గెట్ చేసినారు పాలిటిక్స్లో. మీరు అయినా కూడా మీరు ప్రతి కూడా లైట్గా తీసుకున్నారు. అంటే పాలిటిక్స్లో ఏంది అంటే అట్నే ముందుకెళ్ళామని అంటే ఆ రోజులలో మా నాన్నగారు చెప్పారు, బిజినెస్లో ఉన్నప్పుడు బికాజ్ వారు మంత్రిగా ఉండే వారు చాలా సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నారు, అందరూ కూడా టార్గెట్ చేస్తారని నాకు అప్పుడే వార్న్ చేశారు మా నాన్నగారు. సో నేను కూడా బిజినెస్ చేసినప్పుడు ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏదో ఒక బెనిఫిట్ తీసుకోలేదు. ఎప్పుడు కూడా మార్కెట్ ఫోర్సెస్తో కొట్లాడడము, కాంపీట్ చేయడము, దాని వలన నాకు ఇక్కడ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కేసీఆర్ నా మునుగోడు ఎలక్షన్లో నా ఫ్యాక్టరీ బంద్ చేసినాడు, నాకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వలేదు ఆ రోజులలో. కానీ నేను ఆ తపన ఉండే ఆయన గద్దె దించాలని. సో ఇవన్నీ కూడా ఫ్లోలో తీసేసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ బిజినెస్ రిలేటెడ్ నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఆ లాసెస్ ఏదైతే సర్కమ్స్టాన్సెస్ ఉంటాయో అవి భరించాలి. కానీ సేమ్ టైంలో సార్ మిమ్మల్ని రాజకీయంగా చంపాలని, రాజకీయంగా మర్డర్ చేయాలని ఒక కుట్ర కూడా జరిగింది. ఎందుకంటే ఆ రోజు నామినేషన్స్ అయిపోయే క్రమంలో కూడా మీరు ఎంపీగా మీకు టీఆర్ఎస్ పార్టీ రెన్యువల్ చేయలేకపోయింది. చాలామంది గొంతుకు వస్తున్నారు, సీతారాం నాయకు మీది ఎందుకు వస్తున్నారు అంటే తెలంగాణ ఉద్యమంలో ఫోర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు కూడా మీకు ఆ పార్టీ ఎందుకు అవకాశం కల్పించలేకపోయింది అప్పుడు? అంటే ఇక ప్రాబ్లం ఏంటంటే మన స్ట్రెంగ్త్ చూసి అందరూ కూడా అరే వీనికి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి అన్ని చోట్ల కూడా ఐ ఫేస్ దిస్ ప్రాబ్లం అన్నమాట. సో ఇలా ఐ హ్యావ్ టు, నేను ఎప్పుడు కూడా ఇది నా స్ట్రైడ్లో తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో డెఫినెట్లీ కాకా వెంకటస్వామి గారి పేరు నిలబెట్టుకొని ముందుకు సార్. ఎట్లా కాకా గారు రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, ఆ తర్వాత మీ బ్రదర్, ఆ తర్వాత మీరు క్యాబినెట్లో మీరు వస్తున్నారు, హౌ టు ఫీల్? అంటే ఎప్పుడు కూడా అదే నేను ఇంతకుముందు చెప్పాను, కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటారు. మరి నేను బిజినెస్లో మంచి చేసినప్పుడు మా నాన్నగారు ట్రస్ట్ పెట్టి మీరు ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయమన్నారు. సో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 2000 బోర్వెల్స్ వేయించడము, 200 స్కూళ్ళలో ఫర్నిచర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రజలు చూసినారు. ఎప్పుడు కూడా స్వార్థం కోసం పనిచేయలేదు, ప్రజల కోసం పనిచేసినారని చెప్పి ఆ పేరు సంపాదించుకున్నందుకు అది నిలబెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుంది. అంటే మీరు అగైన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ భూమి పెరిగింది, బూస్టప్ అయింది, బీఆర్ఎస్ కరకమంగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి ఫోన్ చేయగానే యూఆర్ ఇన్ మై క్యాబినెట్ అనగానే హౌ టు ఫీల్? నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే పని చేయాలని తపన ఉంది. ఇలాంటి పనులు వచ్చినప్పుడే మన మెటల్ చూపించుకోవచ్చు. సో వారు ఫోన్ చేసినప్పుడు, ఎందుకంటే చాలా రోజులు చాలామంది చెప్పినారు వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు బికమ్ మినిస్టర్ అని. సో ఈ అవకాశము ఎంతమంది ఏది చేసినా కానీ ఈ అవకాశం వచ్చింది. సో ఇట్ వాజ్ అ గుడ్ ఒకేషన్ అన్నమాట. నాకు వారు ఫోన్ చేసి నువ్వు మంత్రి పదవిలో మంత్రి గారు కాబోతున్నావు అని చెప్పినప్పుడు చాలా సంతోషం. ఎట్లా వెళ్ళారు సార్ ఫ్యామిలీ అంతా? ఇక ఫ్యామిలీ అంటే వాళ్ళందరూ చూస్తున్నారు, ఎప్పుడు కూడా ఇష్యూస్ పైన నువ్వు కొట్లాడుతుంటావు, ఇప్పుడు నీకు ఫలితం వచ్చిందని చెప్పి ఫ్యామిలీ కూడా. సార్ ఇట్లా మిమ్మల్ని అడగకూడదు కానీ అడగాల్సి వస్తుంది. మీరు స్వయంగా డాక్టర్, ఎంబీఏ చేసినారు, తర్వాత మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఎంటర్ప్రెన్యూరు, మీ లెగసీ కార్మిక కర్షక నుంచి వచ్చింది. అంటే ఒక మంత్రివర్గంలో మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి కాసేపట్లో, కాబట్టి పోర్ట్ఫోలియో ఏది వచ్చే అవకాశం ఉందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ఏ పోర్ట్ఫోలియో వచ్చినా కానీ డెఫినెట్లీ దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని నాకు ఉంది. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఏ పోర్ట్ఫోలియో. ఐ వుడ్ ప్రిఫర్ ప్రజలకు ఏదైనా సంబంధించిన పోర్ట్ఫోలియో ఉంటే నాకు డెఫినెట్లీ సంతోషంగా ఉంటుంది. సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ కష్టకాలంలో నేనున్నాను, అప్పుడు పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది, వారసత్వంగా వస్తుంది తప్ప, కానీ కొన్నిసార్లు కష్టపడితే తప్ప పదవులు రావన్నది వారి అభిప్రాయం. మొత్తానికి మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఏ పోర్ట్ఫోలియో వరిస్తుందనేది కూడా పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది.